బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్న విమాన విషయంలో ఇండిగోలో ఆ సంక్షోభం కొనసాగుతోంది. సర్వీసుల పునరుద్ధరణపై ప్రయాణికులకు ఇండిగో క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంది. రోజు దాదాపుగా 2300 విమానాలు నడుపుతూ ఉంటుంది ఇండిగో. ఇవాళ అందులో 1650 అంటే 1650 విమానాలు మాత్రమే ప్రస్తుతం ప్రయాణంలో ఉన్నాయి. అంటే 650 విమానాలు ఇక్కడ రద్దు చేస్తున్న సందర్భం. 250 పైచీలకు ఇక్కడ విమానాల సంఖ్య గురించి మాట్లాడుకుంటే క్రమం ఉంది. ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయని చెప్పి ఈరోజు ఆసక్తికరంగా 650 విమానాలు రద్దు చేస్తామని చెప్పి ఇండిగో ప్రకటించింది. డిసెంబర్ 10 నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుంది ఇండిగో పరిస్థితి అనేది వినిపిస్తున్నమాట. సంక్షోభంపై ఇండిగో సీఈఓ పీటర్కు డీజీసీఏ షోకాస్ నోటీస్ జారీ చేసింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి ఆందోళనకర పరిస్థితి ఉందనేది ఇండిగో సాధారణంగా ఇటు భారత్లో మరి ముఖ్యంగా డొమెస్టిక్ ఫ్లైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇటు ఎయిర్ ఇండియా అలాగే ఇండిగో ఈ రెండు కలిపి ఇంకా 80% వాటా ఉంటుంది వీటిది ప్రయాణికులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. సో ఒక్కసారిగా ఇండిగో ఎప్పుడైతే సర్వీసెస్ క్యాన్సిల్ అయిపోయాయో ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడైతే క్యాన్సిల్ అయిపోయాయో ఈ రేట్లు ఆకాశానికి చేరుకున్నాయి. దీంతో డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇన్ఫ్యాక్ట్ పౌర విమానయాన శాఖ రంగంలోకి దిగాల్సి వచ్చింది. రంగంలోకి దిగిన తర్వాత రేట్లను కాస్త సడలించిన పరిస్థితి ఉంది. వాటి మీద ఒక క్యాప్ విధించింది. దాంతో రేట్లు కాస్త అందుబాటులోకి వచ్చాయి. కానీ ప్రయాణికులు మాత్రం ఆ భయాందోళన అలాగే కంటిన్యూ అవుతుంది. సో ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితి ఉంది? నేరుగా ప్రయాణికులు మనతో పాటు లైవ్లో టచ్లోకి వచ్చారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జోసెఫ్ ప్రయాణికులు మనతో పాటు ప్యాసింజర్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జోసెఫ్, ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందండి? మీరు ఇన్ఫాక్ట్ ఏ ఫ్లైట్కి వెళ్తున్నారు ఫస్ట్? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను యాక్చువల్గా హైదరాబాద్ నుంచి చెన్నైకి నేను జనరల్ గా నాకు అఫీషియల్ మీటింగ్స్ ఉన్నాయి, నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు చూసినట్లయితే సార్ ప్రతిసారి నేను దాదాపుగా ఇప్పుడు 35 సారి నేను ఫ్లైట్ జర్నీ చేస్తున్నాను. కానీ ఇంత అంటే కలకలలాడడం అంటే విలవిల బోడడం జనాలు లేక క్రౌడ్ లేక ఫస్ట్ టైం నేను చూస్తున్నాను సార్. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను ఖచ్చితంగా వెళ్ళాలి. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయినాయి యాక్చువల్ గా. కానీ లక్కీలీ నా ఫ్లైట్ క్యాన్సిల్ కాలేదు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు క్రౌడ్ లేకుండా. అసలు ఎలా ఉందంటే ఇక మీరు చూస్తుండొచ్చు, నేను విజువల్ చూపెడుతున్నాను మీకు. సో సో ఇలా ఉంది, చాలా ఖాళీగా కనిపిస్తోందండి సార్. సో మా ఫ్లైట్ అయితే ఆన్ టైమే ఉంది సార్. మా ఒక్క ఫ్లైట్ లక్కీ అది. ఇంకా సో చాలా మంది రిటర్న్ క్యాన్సిల్ అయినా వెళ్ళిపోయారు. బట్ అది లక్కీ అనుకోండి. ఓకే, అంటే యాజ్ ఎ కామన్ ప్యాసింజర్గా మీకేమనిపించింది? ఫ్లైట్కి వెళ్ళాలనిపించిందా లేకపోతే డ్రాప్ అయిపోతే బాగుంది అనిపించిందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపుగా 6 గంటలు 7 గంటలు డిలే అవుతున్న సందర్భం ఉంది కదా ఇంకా. ఎస్ సార్, యాక్చువల్లీ మేము న్యూస్ చూస్తూనే ఉన్నాము 2-3 డేస్ నుంచి. ఎందుకంటే చాలా మంది అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం న్యూస్ లో చూసాము. కానీ ఈ క్రిటికల్ డ్యూరింగ్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను ఖచ్చితంగా అఫీషియల్ మీటింగ్ నేను వెళ్ళాలి ఖచ్చితంగా. సో అందు గురించి నేను డేర్ చేశాను సార్, ఏదైతే సరే వెళ్దాము అని చెప్పి. సో చాలా మంది కూడా నా ముందే వెళ్ళిపోయారు, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి చాలా మంది వెళ్ళిపోయారు. సో నేను ఒక్కసారి చెక్ చేద్దామని చెక్ చేసుకుంటాను. లక్కీలీ ఏంటంటే నా ఫ్లైట్ మాత్రం క్యాన్సిల్ కాలేదు, అది కూడా ఆన్ టైమ్ లో ఉంది. సో నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇంత క్రౌడ్ లేకుండా ఒక ఎయిర్పోర్ట్ ఉండడం. కానీ ఇది అనమాట. లైక్ ఇండిగో గురించి మాట్లాడుకుంటే అఫ్ కోర్స్ గతంలో కూడా, ఎందుకంటే డొమెస్టిక్ వచ్చినప్పుడు ఇండిగో లేకపోతే ఆల్టర్నేట్గా మనకి ఎయిర్ ఇండియా కనిపిస్తూ ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఇంకో అధికార పక్షంలో అప్పుడు స్పైస్ జెట్కో ఇలా మిగిలిన ఆప్షన్స్ చూస్తూ ఉంటాం. సో ఇండిగో గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నించండి. గతంలో ఉన్న ఇండిగోకి ఇప్పుడు మీరు చూస్తున్న ఇండిగోకి డిఫరెన్స్ మీకు ఏమనిపిస్తోంది? సార్ యాక్చువల్లీ ఇండిగో అంటే ఒకప్పుడు మాకు ఎలా ఉండే అంటే ట్రస్టెడ్, సేఫ్ జర్నీ ప్లస్ మనకు ఆన్ టైం సర్వీస్. సో చాలా బాగుండేవి సార్. కానీ ఫస్ట్ టైం అసలు మేజర్లీ ఇప్పుడు జర్నీ ఇచ్చిన ఫ్లైట్స్ లో 99% ఆ ఇండిగోనే సార్. చాలా బాగుండేది ఒక. కానీ ఇప్పుడు ఇండిగో బుక్ చేయాలంటే మాకు స్కేర్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మాకు 15 డేస్ బ్యాక్ బుక్ చేశారు కాబట్టి మేము బుక్ చేసుకున్నాము. కానీ సడన్లీ ఇట్లా సడన్ గా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, లేదంటే సడన్ గా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే ఖచ్చితంగా సఫర్ అవుతారు సార్. సో మళ్ళీ ఇంకొక ఫ్లైట్ బుక్ చేసుకుందాం అనుకున్నా 30,000, 35,000, 40,000 ఉన్నాయి. సో నేను అదే స్కేర్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బట్ లక్కీలీ నా ఫ్లైట్ క్యాన్సిల్ కాలేదు, అది సంతోషం.
ఓకే. సో మీ ఫ్రెండ్స్తో, ఎందుకంటే మీరు చాలామంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బట్ అప్పుడు ఎందుకంటే ఒకనొక టైంలో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలన్నా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా హార్డ్లీ 5,000 6,000 అయిపోయేది. కానీ ఇప్పుడు 30,000 40,000 అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? ఎందుకంటే మీరు కూడా అక్కడ చూస్తున్నారు, అక్కడ ప్యాసింజర్స్తో మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు వాళ్ళు? సార్ వాళ్ళందరూ ఏమంటారంటే వాళ్ళొక షాకింగ్, వాళ్ళొక ఫ్రస్ట్రేషన్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటి 30,000 పెట్టడం ఏంది ఒక ఫ్లైట్ జర్నీకి, 5,000 6,000 ఉన్నాయి కామన్ చార్జెస్, 30 to 50 అని చెప్పి ఒక విధంగా వాళ్ళ యాంగ్రీనెస్ వ్యక్తపరుస్తున్నారు. అక్కడ వాళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఏం చెప్పట్లేదు అక్కడ వాస్తవానికి. సో చాలా ఇబ్బంది పడుతుంది సార్ పాపం. పిల్లలు ఎవరు వృద్ధులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. మిగతా వాళ్ళంటే ఏదో ఆల్టర్నేట్ చూసుకుంటున్నారు కానీ. సో ఇదంతా చాలా ఇట్లా జరగదు సార్. యాక్చువల్లీ స్ట్రాంగ్ ఏదైనా సరే ఒక డిసిషన్ కానీ తీసుకోవాలి యాక్చువల్లీ. ఓకే. సో గతంలో మీరు ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి చూసారా? ఎందుకంటే అఫ్ కోర్స్ మనం ఎవరైనా చూస్తుంటాం, మహా అయితే అక్కడికి వెళ్ళిన బోర్డింగ్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, మహా అయితే ఒక 40 minutes డిలే ఉంటుంది క్లైమేట్ బాగాలేని పక్షంలో అనే టైంలో. బట్ ఇది 2 hours. ఫస్ట్ టైం సార్ నేను ఇది వరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. ఆన్ టైం ఒక 5 to 10 minutes అట్లా డిలే అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఆన్ టైమ్ లో మాక్సిమం తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రాపర్ రెస్పాన్స్, ప్రాపర్ సర్వీస్. అసలు నేను ఇక్కడికి వచ్చే ముందు సార్ ఎన్ని హెల్ప్ లైన్లు కాల్ చేశానో, ఎన్ని ఆన్లైన్ చెక్ చేశానో, ఒక్కటి అసలు అన్అవైలబుల్ సర్వీస్ అన్ని అయినా కూడా సార్ నేను రావాల్సి వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే మేము ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సార్, మేము ఖచ్చితంగా అఫీషియల్ మీటింగ్స్ అటెండ్ కావాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు నా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఆల్టర్నేట్ గానే బుక్ చేసుకోలేను కదా. 30,000 to 50,000 అది నాకు బర్డెన్ అయిపోతుంది. అది ఐ కెనాట్ అఫోర్డ్ దట్ అమౌంట్. సో మళ్ళీ ఆల్టర్నేట్ గా ఈవెన్ సార్ రైల్వే స్టేషన్ మా ఫ్రెండ్ వెళ్ళాడంట, ఫుల్ రష్ అంట అక్కడ. సో రైల్వే స్టేషన్ కాదు ఇంకా, అంటే బస్సులు ఆల్టర్నేట్ చూసుకోవాలంటే ఇప్పుడు డబ్బులు ఎలా చెల్లించాలి మేము ఇంకా? సో ఇది చాలా ఇది నాట్ యాక్సెప్టెడ్ సార్ యాక్చువల్లీ. సో లక్కీలీ నాకు ఫ్లైట్ దొరికింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నాకు ఫ్లైట్ దొరకకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది నాకు ఇప్పుడు. ట్రూ. సో అంటే గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్లైట్ని ఎందుకు వెళ్తాం ఫ్లైట్లో, ఎందుకంటే ఆఖరి మూమెంట్లో ఫ్లైట్ క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది, టైం సేవింగ్ కోసం వెళ్తూ ఉంటారు. సో ఇప్పటి నుంచి ఫ్లైట్స్ నమ్మే అవకాశం ఉందా మీరు? ఇటు వాట్ ఎవర్ ది సిచ్యువేషన్, ఎందుకంటే ఇది ఒక మొనోపలి అని కూడా మాట్లాడుకున్న సందర్భంలో ఆ రీజన్ వేరే కావచ్చు, కానీ ఫ్లైట్స్ నమ్మే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు మీరు? సార్ ఇప్పుడు ఎప్పుడు లేని ఒక భయము, ఎప్పుడు లేని ఒక ఆందోళన, ఎప్పుడు లేని ఒక టెన్షన్. మళ్ళీ ఫ్లైట్ కి వెళ్దామంటే భయం అవుతుంది. సో ఇది ఒక మోనోపలిగా ఒక్కటే సర్వీస్ కి మనము ప్రిఫర్ చేయడం కరెక్ట్ కాదు. దయచేసి గవర్నమెంట్ ఇది ఒక దీని అంటే ఇన్వాల్వ్ అయ్యి సో దీన్ని ఏ విధంగా పరిష్కారం దిశగా కృషి చేయాలి అంతే తప్ప సో మనం ఒకటే సర్వీస్ ప్రిఫరెన్స్ ఇస్తే ఇలా ఉంటుంది. సో జనరల్ గా ఫ్లైట్ టైంలో మనం చూసినట్లయితే 60 to 70% ఇండిగోకి వెళ్తారు. మరి అది వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుర్రో మరి ఇలా తెలియదు. బట్ ఇదైతే ప్యాథటిక్ సిచ్యువేషన్ సార్, వెరీ ట్రాజెడీ యాక్చువల్లీ. సో నేను ఫస్ట్ టైం భయపడ్డాను సార్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను యాక్చువల్లీ. సో నేను ఫ్లైట్ జర్నీ అసలు ఇక్కడికి వచ్చేంత వరకు, నాకు ఫ్లైట్ కన్ఫర్మ్ చేసేంత వరకు ఇదే ఇంకా అది మా మైండ్ లో అదే ఉండిపోయింది. నాకు ఫ్లైట్ దొరుకుతుందో లేదో, నా పరిస్థితి ఏంది ఇవాళ, అసలు ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ అని చెప్పి ఒక ఫస్ట్ టైం నేను ఇంత భయపడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే. కాల్ సెంటర్ కి వాళ్ళ హెల్ప్ లైన్స్ ఉంటాయి కదా, హెల్ప్ లైన్స్ పనిచేసాయా? కాల్ చేశారా మీరు? హెల్ప్ లైన్స్ కు చాలా సార్లు ట్రై చేశాను, కాల్ చేశాను. అసలు అన్ని బిజీ పెట్టారు, లేకపోతే అవుట్ ఆఫ్ సర్వీస్ పెట్టారు. ఏ ఒక్కటి ఆన్లైన్ సర్వీస్ కూడా పనిచేయలేదు యాక్చువల్ గా. రైట్. సో జోసెఫ్, విమానాల గురించి ఎందుకంటే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం, ఆఖరి మూమెంట్లో క్యాచ్ చేసే ప్రయత్నం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ట్రైన్లో ఆల్టర్నేటివ్ అంటే ఇస్ ఇట్ పాసిబుల్? మీరేమనుకుంటున్నారు? సార్ ఇప్పుడు అకస్మాత్తుగా ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళు కొంచెం మళ్ళీ ట్రైన్ కానీ బస్సు కానీ జర్నీ చేయాలంటే కొంచెం తీసుకోలేరు, వాళ్ళు కొంచెం సమయం పడుతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఛార్జెస్ పెంచారు సార్. అక్కడ ఛార్జెస్ పెంచారు, అసలు ఏ సీట్ కూడా కన్ఫర్మ్ అవ్వట్లేదు ఫస్ట్. ఇంకోటి మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటేనే మనకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది, అన్ని వెయిటింగ్ లిస్ట్ లో పెడతారు, అది కూడా కన్ఫర్మ్ లేదు. ఇప్పుడు నిలబడిపోవాలంటే కూడా నిలబడిపోవాలి. ఇప్పుడు ఒక జర్నీ అంటే భయం వేస్తుంది సార్ యాక్చువల్లీ. సో బస్సెస్ కూడా పెంచేస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. సో ఏదేమైనా ఈ విమానయాన సంస్థల పైన కొంచెం ఏదైనా సరే ఒక వీళ్ళకు గైడెన్స్ పాస్ చేయడం కానీ రూల్స్. జోసెఫ్ అంటే ఆల్రెడీ మీరు చూస్తుంటారు, ఒక నార్మల్ స్ట్రక్చర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఇటు పైలట్లతో పాటు ఒక నార్మ్స్ ని ఫిక్స్ చేసిన తర్వాత దానికి నడుచుకోపోవడం కారణంగానే ఇంతటి ఇబ్బందికర వాతావరణం ఈరోజు ఇండిగో ఫేస్ చేస్తోంది. సో దీని నిర్లక్ష్యం వెనకాల కారణం ఎవరు అనుకోవాలి? ఇటు ఇండిగో సంస్థ నిర్లక్ష్యం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది అనుకోవాలా, లేకపోతే
ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి క్వశ్చన్ చేసుకోవాల్సిన సందర్భం. యాజ్ ఎ ప్యాసింజర్గా మీరు ఏం చూస్తారండి? సార్ ఒకటే నాకు ఇందులో క్లియర్ గా అర్థమైంది ఏంటంటే మన ప్రిఫరెన్స్ అంతా మనం ఇండిగోకి ఇచ్చాం సార్. సో అందరం 70 to 60% సో జర్నీ చేసేది మాక్సిమం ఇండిగోనే. సో మరి వాళ్ళు మరి ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. వాళ్ళ అడ్వాంటేజ్ ఏందో తెలియదు. సడన్ గా వాళ్ళు ఫ్లైట్ అవర్స్ జర్నీ తగ్గించాలని చెప్పి